హలో అండి. చిన్నపిల్లల్లో ఎక్కువగా ఈ ఎండాకాలంలో అక్కడక్కడ నీటి బుడగల్లా బొబ్బలు వస్తూ ఉంటాయి కదా, వాటిని చూసి చాలా వరకు అందరూ భయపడుతూ ఇంకా డాక్టర్ని అయితే కన్సల్టేషన్ అవుతూ ఉంటారు. వీటిని అయితే చాలా వరకు చికెన్ ఫాక్స్ అని అంటారు. మన పల్లెటూరులో ఎక్కువగా అమ్మవారు ఆటలమ్మ అని కూడా పిలుస్తూ ఉంటారు. ఇలా వచ్చినప్పుడు మనము ఎక్కువగా కంగారు పడకుండా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యామనుకోండి, త్వరగా అయితే క్యూర్ అయిపోతుంది. ఇలా ఆటలమ్మ వచ్చేటప్పుడు ఇంకా ఎక్స్ట్రా పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళతో వీళ్ళని కలవనివ్వకూడదు. అంటే కొంచెం సపరేట్గా కొంచెం దూరంగా వీళ్ళని పెడితే ఆ వైరస్ అనేది వాళ్ళకి స్ప్రెడ్ అవ్వదు అనమాట. ఈ ఆటలమ్మ వచ్చేటప్పుడు ఎక్కువగా ఇంకా వేపాకు, పసుపు ఇలాంటివన్నీ రాస్తూ ఉంటే కొంచెం క్యూర్ అవుతుంది. ఈ ఆటలమ్మ వచ్చేటప్పుడు చాలా వరకు ఫీవర్ వచ్చేస్తుంటది అనమాట పిల్లల్లో. ఆ పెయిన్ కి దురద కూడా చాలా ఎక్కువగా వస్తుంది. వాళ్ళకి ఫీవర్ రాకుండా ఇంకా డీహైడ్రేషన్ అవ్వకుండా తరచుగా ఇంకా వాటర్ ఎక్కువగా ఇస్తూ ఉండాలి. లిక్విడ్స్ ఎక్కువగా ఇస్తే వాళ్ళకి కొంచెం డీహైడ్రేషన్ అవ్వకుండా ఇంకా బాడీని కూడా కూల్ చేస్తుంది. వేడి చేయకుండా ఇంకా వాళ్ళకి ఫీవర్ కూడా రాదనమాట. ఎక్కువగా మజ్జిగ, కోకోనట్ వాటర్ ఇలాంటివన్నీ తరచుగా ఇస్తూ ఉండండి. అలాంటప్పుడు వాళ్ళకి ఫీవర్ రాకుండా బాగుంటుంది. ఇంకా దురద, మంట వస్తాయి కదా, ఇలా వేపాకు, పసుపు ఇలా పేస్ట్ చేసుకుని వాళ్ళకి పుళ్ళు దగ్గర అప్లై చేసామనుకోండి, కొంచెం చల్లదనంతో పాటు బాగుంటుందన్నమాట. అండ్ ఇది అయితే మాత్రము కొంచెం వేడి చేసుకోవాలి. పసుపు ఇంకా వేపాకు మనము డైరెక్ట్గా రాస్తామనుకోండి ఆ బొబ్బల పైన, ఇంకా వాటికైతే వాటర్ పట్టేస్తుంది. ఇలా కొంచెం లిక్విడ్గా ఫామ్ చేసుకొని అందులో కొంచెం నువ్వుల నూనె కూడా యాడ్ చేసుకొని ఇలా దగ్గరగా మనము చిన్న మంట పైన కొంచెం పేస్ట్లా చేసుకొని అప్లై చేసుకోవాలన్నమాట. చూడండి, ఇది కొంచెం చల్లారిన తర్వాత వాళ్ళ బాడీ మొత్తం మనము అప్లై చేసామనుకోండి, దురద, మంట ఉన్న దగ్గర కొంచెము క్యూర్ అవుతుంది. ఇలా తరచు 9 days ధూపం వేసుకొని వాళ్ళని అయితే జాగ్రత్తగా చూసుకోవాలి. అమ్మవారు వచ్చినప్పుడు పల్లెటూరులో అయితే ఇల్లు ఊడవరు, దీపం పెట్టరు, ఇంకా చాలా ఇన్స్ట్రక్షన్స్ అయితే ఫాలో అవుతూ ఉంటారు. నేను కూడా మా బాబు కోసం అయితే చాలా వరకు ఫాలో అయ్యాను. ఒక ముర్రాటతో అయితే నీళ్ళు అయితే రోజు తల దగ్గర పెట్టి ఇంకా అవైతే ఉదయాన్నే ఒక చెట్టుకి అయితే పోసేసేదాన్ని. అండ్ ఇదైతే తలకొట్టు మందు అనమాట. అంటే 9 days అయిపోయిన తర్వాత అదే విధంగా ఫాలో అయిన తర్వాత ఆ మందు వాడికైతే నేను వేపాకు అంతా రాసి అప్లై చేసుకొని ఆ మందు అయితే చేదులా ఇలా పౌడర్లా చేసి వాడికైతే ఒక స్పూన్లో వేసి పట్టేసాను అనమాట. అండ్ ఇప్పుడైతే స్నానం చేయించాను. ధూపం అయితే తప్పనిసరిగా రోజు కూడా 9 days ఉదయము సాయంత్రము వేసుకున్నాం అనుకోండి, కొంచెం త్వరగా క్యూర్ అయిపోతుంది. ఇవి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కదా, ఇలా ధూపము ఇంకా పసుపు, వేపాకు ఇవన్నీ వాళ్ళకైతే పెట్టామనుకోండి కొంచెం త్వరగా క్యూర్ అవుతుంది అనమాట. ఇలాంటివి వచ్చేటప్పుడు భయపడకుండా మెడిసిన్ ఏది అవసరం ఉండదు. కొంచెం ఓపికతో మనము ఒక 9 days ఇలా ఫాలో అయ్యామనుకోండి, వాళ్ళకైతే త్వరగా క్యూర్ అయిపోతుంది అనమాట. అండ్ వీడికైతే స్నానం చేయించాను. మొత్తం పసుపు, వేపాకు రాసిన తర్వాత తల స్నానం చేయించి ఇంకా నేనైతే ఇంకా ధూపం అయితే వేసేస్తున్నాను. ఇంట్లో చంటి పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళని ఎంత దూరంగా పెట్టాలనుకున్నా పెట్టలేము. ఇంకా మా పాపనైతే నేను అసలు కంట్రోల్ చేయలేకపోయాను వీలైనంత వరకు. వాడికి స్నానం అన్నీ చేయించిన తర్వాత వాడికి యూస్ చేసిన క్లాత్స్ అన్నీ కూడా ఉతకూడదు అనమాట. సో అవన్నీ కూడా ఒకసారి ఉతకాలని ఇంక ఇవన్నీ కూడా ఇక్కడ పెట్టేసాను, అన్నీ క్లీన్ చేసుకోవాలని. ఇంక ఇల్లంతా మాప్ పెట్టేసి ఈ రోజు అయితే నేను దీపం పెట్టాను. ఈ 9 days కూడా నేను అసలు దీపం అయితే పెట్టలేదు. ప్రతిరోజు కూడా వాడు పడుకున్న దగ్గర ముర్రాట అయితే పెట్టేదాన్ని ఇలా ముంతతో. సో ఈ రోజు అయితే ఇంకా దేవుడి మూల అయితే కొంచెం చెంబుతో అందులో కొంచెం పసుపు వేసి వేపాకులు వేసి ఇలా దేవుడి మూల అయితే పెట్టాను అనమాట. ఇవి రేపు ఉదయం మళ్ళీ వాడికి దిష్టి తీసి బయట పడేస్తాను. అమ్మవారు వచ్చిందనుకోండి, కంగారు పడకుండా ఇదే ఇన్స్ట్రక్షన్స్తో ఫాలో అయ్యి 9 days చేసామనుకోండి, త్వరగా అయితే క్యూర్ అయిపోతుంది. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. లైక్ చేసి ఇంకొకరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్.